ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ లెసన్లో మనం తెలుసుకోబోయే టాపిక్స్ గ్రిడ్స్, గైడ్స్ ప్లస్ రూలర్స్ అండి. కానీ ఈ లెసన్ 12 ఇది పార్ట్ 2. యాక్చువల్గా పార్ట్ 1లో మనం కంప్లీట్గా ఈ గ్రిడ్స్ గురించి ఆల్రెడీ మనం చూసాం. ఒక చిన్న అసైన్మెంట్ చేసాం. అంటే మ్యాట్రిక్స్ అంటే 2x2 రోస్లో ఫొటోస్ యాడ్ చేయడం పర్ఫెక్ట్ సైజులో ఈ పార్ట్ 1లో చూసాం. కాబట్టి ఈ పార్ట్ 2లో మనం ముఖ్యంగా తెలుసుకోబోయే విషయాలు ఏంటి అంటే రోలర్స్ అంటే ఏంటి, ఎక్కడి నుండి యాక్సెస్ చేయాలి, రోలర్స్ నుండి గైడ్స్ని ఎలా యాడ్ చేయాలి. ఓకేనా, వండర్ఫుల్. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని నేను ఒక్కసారి క్లోజ్ చేస్తున్నాను. ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ న్యూ డాక్యుమెంట్ ఎంత ఉందంటే ఒక 100 పిక్సెల్స్ బై 100 పిక్సెల్స్. ఓకేనా, మన టాపిక్ ఏంటంటే గైడ్స్. ఎక్సలెంట్. ఇది 100 పిక్సెల్స్ బై 100 పిక్సెల్స్ ఉంది. ఓకేనా, మరి ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి కొంచెం మ్యాగ్నిఫై చేద్దామా. ఒక 500 ఎంటర్. 500 కూడా కాదు, ఒక 750. ఓకేనా, కానీ ఇది చూడడానికి మీకు చాలా పెద్దగా ఉండొచ్చు, బట్ యాక్చువల్గా ఇది 750%లో ఉంది. మరి ఎంత ఉండాలి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అంటే తప్పకుండా 100 ఉండాలి కదా. వండర్ఫుల్. సో ఈ గైడ్స్ అనేటివి ఫస్ట్ మన వ్యూలోకి వెళ్ళి రోలర్స్ అనేది యాక్సెస్ చేస్తున్నాను. ఓకేనా, రోలర్ ఈజ్ నథింగ్ బట్ స్కేల్ అండి. ఓకేనా, మనకు స్కేల్లో కూడా మీకు ఒక సైడ్ ఇంచెస్ ఉంటే మరొక సైడ్ బ్యాక్ సైడ్ స్కేల్, లేదంటే ఒక ఫ్రంట్ టు టాప్ అన్నట్టు సెంటీమీటర్స్ ఎంఎంస్లో ఉంటాయి. ఓకే, కానీ ఈ రోలర్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనం చూడలేం కదా. సో ఇక్కడే మనం రైట్ క్లిక్ చేసి ఇంచెస్లో కావాలంటే ఇంచెస్, లేదా సెంటీమీటర్స్ కావాలంటే సెంటీమీటర్స్, లేదు మిల్లీమీటర్స్ కావాలంటే మిల్లీమీటర్స్. ఓకేనా, నేను బై డిఫాల్ట్ పిక్సెల్స్లో పెడుతున్నానండి. ఓకే, ఇక్కడ దీన్ని మీకు 0 పొజిషన్ అంటారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మూవ్ టూల్తో దీన్ని యాక్సెస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, నేను ఎక్కడున్నాను. ఓకే, 0.5 పిక్సెల్స్లో ఉన్నాను. ఓకే, అలాగే ఈ టాప్లో కూడా చూడండి, మీకు పిక్సెల్స్ కనపడుతున్నాయా. ఇదిగోండి, ఇది కూడా 0.5. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్. ఓకే, ఈ టాప్ సైడ్లో కూడా మీకు 0.5. ఈ రైట్ సైడ్లో కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే టోటల్ 100 ఉంది కాబట్టి 95 దగ్గర పెడుతున్నానండి ఇది. ఓకేనా, అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్గా అది 95.2 ఉంది. మీకు ఆ ఎక్స్ వాల్యూస్ టూల్ టిప్లో కనపడుతుంది. ఫైన్, ఇదండి. సో నేను ఇది ఎందుకు క్రియేట్ చేశాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ ఫిల్ చేసి ఇప్పుడు నేను ఫైల్లో ఓపెన్ ఈ డ్రైవ్లో ప్రాబబ్లీ ఈ అమృతారావుని తీసుకొని ఇమేజ్ సైజ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఒకసారి చూద్దామా. ఓకే, ఇది చాలా ఎక్కువ ఉంది, కానీ మన సైజ్ ఎంత ఉందో అది తక్కువ ఉంది కాబట్టి ఒక 200 బై 200కి కాపీ చేస్తున్నాను. Ctrl+C Ctrl+W క్లోజ్ చేసి ఈ ఏరియాలో అంటే ఇప్పుడు మనకి ఈజీగా ఈ పార్ట్ సెలెక్ట్ చేయొచ్చు కదా, కానీ కర్సర్ పైకి వెళ్తుంది. దీన్నే స్నాపింగ్ అంటారండి. ఈ స్నాప్లో దేనికి అటాచ్ అయ్యి ఉంది, లేయర్ బౌండ్స్ ఉంది. నాకు వద్దు, లేయర్ బౌండ్స్ నుండి రిమూవ్ చేస్తున్నాను. అసలు లేయర్ బౌండ్స్ అంటే ఏంటి అది చెప్పకుండానే దాన్ని రిమూవ్ చేస్తున్నారు అనుకోవద్దు. ఈ టాపిక్స్ నేను మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ మన కాన్సెప్ట్ గైడ్స్ కాబట్టి గైడ్స్ ఒక్కదాన్నే ఉంచుదాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇంకా మీకు అలాగే ఉంది. ఇది గైడ్స్ రోలర్స్లో స్నాపింగ్లో ఎక్కడుందండి ఇది. గైడ్స్ ఒక్కటే ఆన్ చేసి పెట్టాను, నన్ను పెడుతున్నాను. ఇక్కడ ఈ ఏరియా సెలెక్ట్ చేసుకొని దీని లోపల నేను పేస్ట్ ఇంటూ అంటాను దాన్ని. సో అది ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ ప్లేస్లోనే పేస్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది వ్యూలో యాక్చువల్ పిక్సెల్స్ అంటే మీకు కరెక్ట్గా కనబడుతుంది. సో విండోలో ఈ పర్టికులర్ గైడ్స్ని రిమూవ్ చేయాలి అంటే క్లియర్ గైడ్స్ అనాలి. ఓకేనా, ఇది ఒక చిన్న ఐకాన్ లాంటిదండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఐకాన్ లాగా. ఓకేనా, ఫైన్. కానీ ఒకసారి ఈ గైడ్స్ మనం ఎలా కస్టమైజ్ చేయాలి అంటే వ్యూలో ఫస్ట్ నేను ఒక డాక్యుమెంట్ తీసుకొని ఈసారి ఒక 1000, మళ్ళీ ఒక 500.
ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను గ్రిడ్ ఒకటి ఆన్ చేస్తాను. షోలోకి వెళ్ళి గ్రిడ్ అనేది యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, ఈ గ్రిడ్లో ఎడిట్లో ఈ ప్రిఫరెన్సెస్ అనే డైలాగ్ బాక్స్లో ఇక్కడ ఉంటుందండి, ఇది గైడ్స్ గ్రిడ్స్. ఇది ప్రాబ్లీ లాస్ట్ క్లాస్లో నేను చెప్పుండొచ్చు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంటే 1 ఇంచ్లో నాకు 4 సబ్ డివిజన్స్ వస్తున్నాయి. దీన్ని మనం పెంచుకోవచ్చు. చూడండి, అప్ యారో, డౌన్ యారో. అప్ యారో నంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి, డౌన్ యారో ఆటోమేటిక్గా మీకు రెడ్యూస్ అవుతాయి. అంటే మీకు 1 ఇంచ్లో మీకు ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 10 సబ్ డివిజన్స్ ఉంటాయి. మరి ఈ కలర్స్ మార్చుకోవాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ డాష్డ్ లైన్స్, ఇవి డాటెడ్ లైన్స్. డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయా మీకు? ఇక్కడ చూడండి, ఇవ్వండి నా మౌస్ పాయింటర్ చూడండి. జనరల్గా నేను లైన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది గ్రే కలరు, వాటి పక్కన డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఓకేనా? సబ్ డివిజన్స్ ఎప్పుడు డాటెడ్ లైన్స్లో ఉంటాయి. గ్రిడ్ అనేది ఎప్పుడు కూడా లైన్లో కనబడుతుంది. దీని కలర్స్ అవన్నీ మార్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రాబుల్లీ మీరు దీనిపైన కొంత ఎక్స్పెరిమెంటేషన్ మీరు స్టార్ట్ చేయగలిగితే ప్రాబుల్లీ మీకు దీని గురించి పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కలర్స్ మార్చడం అవన్నీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలా సింపుల్ టాపిక్స్ అవి. ఓకేనా? సో ఈ ఒక్క లొకేషన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి మళ్ళీ రీఓపెన్ చేయనా ఎడిట్లో, ఈ ప్రిఫరెన్సెస్ అనే దాంట్లో గ్రిడ్స్ అండ్ గైడ్స్ అనే పొజిషన్లో ఇక్కడ ఉంటాయండి. ఇది గ్రిడ్ అనే దాన్ని అంటారు. ఓకేనా? మరి ఇక్కడ రోలర్ కూడా ఉంది చూడండి. ఈ రోలర్లో కూడా అలాగే ఉన్నాయి. ఇది యూనిట్స్, కాలమ్ సైజు, ప్రింట్ రిజల్యూషన్. ఈ రోలర్ బై డిఫాల్ట్ మనకు పిక్సెల్ ఉంది కాబట్టి మనకు పిక్సెల్స్ నుండి మనం ఇంచెస్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇంచెస్లోకి మారిపోయింది. సెంటీమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్ చేంజ్ అవుతుందండి. నా మౌస్ పాయింటర్ కొంచెం మీరు ఫోకస్ చేయగలిగితే ఇక్కడ ప్రజెంట్ ఇది సెంటీమీటర్స్లో ఉంది. అంటే స్కేలు సెంటీమీటర్స్ యూనిట్స్లో ఉంది. మిల్లీమీటర్స్, మరి పిక్సెల్స్. ఓకేనా? ఫైన్. సో ఈ డాక్యుమెంట్ నేను ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఒక కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ వీడియోలో మళ్ళీ నేను డిజిటల్ విద్య అనేది ఉంది కదా, లేదంటే యూట్యూబ్ స్క్రీన్ ఉంది. ఫైన్, వండర్ఫుల్. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రిమూవ్ చేయాలి? వ్యూలో, షోలో గ్రిడ్ అనేది రిమూవ్ చేయాలి. మరి కంట్రోల్ ద్వారా, అదే కీబోర్డ్ ద్వారా అయితే కంట్రోల్ ఐఫన్. ఓకేనా? కంట్రోల్ ప్రెస్ చేసి ఐఫన్ అంటే మీకు ఎంటర్ కీకి పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఓకే, దాన్ని మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ రిమూవ్ చేయడానికి కూడా సేమ్ కీ. ఒక కీతో మీరు 2 ఆపరేషన్స్ చేస్తున్నారు అంటే బేసిక్గా ఆ పర్టికులర్ ఆపరేషన్స్ టాగిల్స్ అంటారు. టాగ్లింగ్ అంటే ఆన్ ఆఫ్. ఓకేనా? ఫైన్. జేక్వరీ తెలిసిన వాళ్ళకి ప్రాబబ్లీ టాగ్లింగ్ అనేటి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉండుంటాయి. ఓకే, టాగ్లింగ్ అంటారు దాన్ని. మరి రోలర్స్ ఎలా ఆన్ చేయాలి, గ్రిడ్ ఎలా ఆన్ చేయాలి, మరి గైడ్స్ ఎలా చూడాలి? గైడ్స్ అంటే ఇలా డ్రాగ్ చేసినప్పుడు వచ్చే ఈ పర్టికులర్ వీటిల్ని గైడ్స్ అంటారండి. చూడండి, వీటిల్ని గైడ్స్ అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ప్రాబబ్లీ ఈ పర్టికులర్ ఏరియాలో నాకు థంబ్నెయిల్స్ కావాలి, ఇక్కడ నా వెబ్సైట్ నావిగేషన్ కావాలి, కానీ ఒక చిన్న లీఫ్లెట్ చేసేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఈ ఏరియా మొత్తం నాకు మార్జిన్ లాగా యూజ్ అవ్వాలి. ఓకేనా? బ్లీడింగ్ అట్లా పెట్టుకోవడానికి. ఇవి మీకు రాను ప్రతి లెసన్లో మనం యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఈ లెసన్ యొక్క బేసిక్ ఓవర్వ్యూ అంటే ఏంటి అంటే, ఈ పర్టికులర్ గైడ్స్, గ్రిడ్స్, రోలర్స్ ఏ మెనూస్లో ఉంటాయి, డాక్యుమెంట్స్కి ఎలా యాడ్ చేయాలి, డాక్యుమెంట్స్కి ఎలా రిమూవ్ చేయాలి, స్నాపింగ్ అంటే ఏంటి, వీటిని ఎలా కస్టమైజ్ చేయాలి. ఓకేనా? ఇది బేసిక్ కాన్సెప్ట్. ఓవర్వ్యూ అంటే బేసిక్గా ఇదే. దీనిపైన మీరు మనం కొన్ని ఎగ్జాంపుల్ చేసినప్పుడు వీటిపైన మీకు ఇంకొంచెం ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెసన్లో మనకు బేసిక్గా ఓవర్వ్యూ మాత్రమే చూసాం. ఓకేనా? ఫైన్. మరి ఈ డాక్యుమెంట్ నుండి రిమూవ్ చేయడం ఎలా తెలుసా? క్లియర్ గైడ్స్ అనాలి. అదే నేను రోలర్స్ యాడ్ చేస్తున్నాను, గైడ్స్ యాడ్ చేస్తున్నాను, గ్రిడ్. దీన్ని రిమూవ్ చేయడం ఎలా? షోలో గ్రిడ్. అంటే గ్రిడ్ ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, రోలర్ ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. కంట్రోల్ ఆర్ అండి రోలర్ యాడింగ్, అంటే రోలర్ డీయాక్టివేటింగ్. ఓకే, కంట్రోల్ ఐఫన్ వచ్చి గ్రిడ్ యాక్టింగ్, గ్రిడ్ యాక్సెస్, గ్రిడ్ని అన్యాక్సెస్ అంటే అదే హైడ్ చేయడానికి యూజ్ చేసే షార్ట్ కట్ ఇది. ఈ విషయం ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గైడ్స్ని ఎలా రిమూవ్ చేయాలి. ఓకేనా? సో వ్యూలో క్లియర్ గైడ్స్ అనేది ముఖ్యమైన విషయం ఇక్కడ. కానీ మీరు నాకు అన్ని గైడ్స్ వద్దండి, ఒకే గైడ్ని రిమూవ్ చేయాలి, మరి క్లియర్ గైడ్స్ అంటే అన్నీ వెళ్ళిపోతాయి కదా, ఒక్కటి ఎలా రిమూవ్ చేయాలి అనే క్వశ్చన్ మీకు మైండ్లో రైజ్ అయి ఉండాలి ఈ టయానికి. అప్పుడు ఏం చేయాలంటే ఆ గైడ్ని ప్రెస్ చేసి ఇలా టాప్ సైడ్కి డ్రాప్ చేసేసారంటే మీకు
అది ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. కానీ అసలు నేను పర్మనెంట్గా వీటిని లాక్ చేసి పెట్టుకోవాలి, ఇంకొకసారి నా ఆర్ట్ వర్క్ రెడీ అయిందంటే గైడ్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే వాటిని లాక్ చేయాలి. మరి లాకింగ్ ఎలా? వ్యూలో లాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. గైడ్స్ ఎక్కడున్నాయి? ఇదిగోండి, లాక్ గైడ్స్. ఇప్పుడు మీరు చూడండి, మీరు అసలు డ్రాగ్ చేయడానికి ఆప్షనే లేదు. మీరు ఎప్పుడైతే మీరు ఇలా అంటారో కుడ్ నాట్ యూస్ ది మూవ్ టూల్ బికాస్ ది లేయర్ ఈజ్ లాక్ అంటుంది. ఓకే, ఇక్కడ లేయర్ లాక్ కాదండి, లేయర్ ఎలాగా లాక్ అయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ బై డిఫాల్ట్, బట్ ఇక్కడ ఏంటంటే ఈ గైడ్స్ కూడా లాక్ అయి ఉన్నాయి. మరి ఈ గైడ్స్ని ఒక్కసారి అన్లాక్ చేద్దామా? అన్లాక్ అంటే ఇది ఆల్ట్ కంట్రోల్ మళ్ళీ సెమీకోలన్. ఇప్పుడు చూడండి, మరి ఆ విండో రాదు కదా, చూడండి మూవ్ అయిపోతుందిగా. ఆ పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి మనం ఈజీగా డిలీట్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇప్పుడు. కానీ ఇందాక ఫ్లెక్సిబిలిటీ లేదు, ఎందుకంటే అప్పుడు లాక్ చేసాము, ఇప్పుడు అన్లాక్ చేసాము. సో మరొక్కసారి ఈ ఎంటైర్ లెసన్ యొక్క సమ్మరీ ఏంటి అంటే, ఒక్కసారి ఈ విండోని నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ యూట్యూబ్లో లెసన్ 10లో ఇది మన ఓవరాల్ టాపిక్. పార్ట్ 2లో ఎలా కస్టమైజ్ చేయాలి, డాక్యుమెంట్కి ఎలా యాడ్ చేయాలి, స్నాపింగ్ ఎందుకు యూజ్ చేస్తారు, లాకింగ్ ఎలా, మరి ఎలా రిమూవ్ చేయాలి, మరి కొత్త గైడ్ ఎలా క్రియేట్ చేయాలి. సారీ అండి, ఇది ఒక్క టాపిక్ నేను చెప్పి వదిలేస్తాను, ఈ సెషన్ క్లోజ్ చేసేస్తాను. న్యూ గైడ్. ఇక్కడ నాకు వర్టికల్గా నాకు 25 పిక్సెల్స్లో ఒక గైడ్ కావాలి. చూడండి, 25 పిక్సెల్స్లో ఒకటి గైడ్ క్రియేట్ అయింది. అలాగే మళ్ళీ న్యూ గైడ్, నాకు ఈసారి 500 పిక్సెల్స్లో ఒకటి కావాలి. చూడండి, ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా ఇక్కడ 500 పిక్సెల్స్లో క్రియేట్ అయింది. అన్ని వర్టికల్గా క్రియేట్ అవుతున్నాయి. మరి మీరు హారిజంటల్ కావాలంటే ఈ రేడియో బటన్, హారిజంటల్ రేడియో బటన్లో మళ్ళీ 25, ఇదిగోండి 25తో ఒక ఇది క్రియేట్ అయిపోయింది, ఒక గైడ్. మళ్ళీ హారిజంటల్గానే నాకు ఇంకొక 500తో ఇంకొకటి క్రియేట్ అవ్వాలి. ఓకేనా? ఇలా మీకు డాక్యుమెంట్లో స్పెసిఫిక్ ఎగ్జాక్ట్ పిక్సెల్ డిస్టెన్స్తో మీరు గైడ్స్ క్రియేట్ చేయాలంటే ఈ పర్టికులర్ మెథడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. మరి ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు కదా అండి అంటే డ్రాగ్ చేయొచ్చు, బట్ మీకేంటంటే ఒక పిక్సెల్ ప్రాబ్లీ అటు ఇటు అవ్వచ్చు. కానీ ఇదేంటంటే ఎగ్జాక్ట్ లొకేషన్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? దీనికంటే ఇంకా మనకు ఈజీ మెథడ్ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ మీకు స్లైసెస్తో డివైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఇంకా వండర్ఫుల్ ఆప్షను. ఓకేనా? ఈ పర్టికులర్ లెసన్లో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్.